మహేష్ మీరు అవమానిస్తున్నారు. మా రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు, మా వాళ్ళకి కాదు. మీరు మా రాకింగ్ ప్రీమియర్ స్టార్ అవమానిస్తున్నారు. మధు గారు మీరు రాష్ట్ర గారు చెప్తే అవునా కదా చెప్తారు పాపం. మరి అంత ఇబ్బంది పెట్టే సమంజసం కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలుసుకోవాలి మీరు కూడా. అంతమంది స్టార్స్ ఉంటే రాక్ స్టార్స్ ఎవరో చెప్పడం కష్టం. సో మీరు చెప్పండి ఎవరో రాక్ స్టార్ గారు. నేను చెప్తా ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో నీకు మిస్ ప్రెషర్ ఇచ్చారు కదా ఏదో అవార్డు. దానికి ముఖ్య కారకులు ఎవరో తెలుసా? నీకు అది ఇప్పించడానికి ఆయన ఎన్ని జ్యూసులు దగ్గర ఆయనకే తెలియదు. ఆయన హాస్టల్ మొత్తం ఎలా జరిగారు నన్ను మాత్రం అసలు సీనియర్లు అందరినీ పట్టి ఆడికి రావాల్సిందే, విశ్లేషణ పడాల్సిందే అన్నాడు ఒక వ్యక్తి, ఒక అభినవ గొప్ప వ్యక్తి. ఇది మాత్రం కామెడీ కాదు, సీరియస్ గానే వాడు చాలా ట్రై చేశాడు. ఎవరైతే అది ఎవరు తెలుసుకోవడం మీ కర్తవ్యం. తన పేరు పోనాడే. నేను చెప్పను తన పేరు పోనాడే. పున్నాటి. థ్యాంక్ యూ. మెసేజ్ ఇంకా చెప్పండి కదా. అందరూ బాగా చదువుకోండి, బాగా పైకి రండి, అందరూ జెలస్ ఫీల్ అవ్వాలి, ఎక్కువ కమ్యూనల్ గా కూడా వెళ్ళదు, ఎందుకంటే అందరికి మన మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఆల్ ద బెస్ట్. క్యాష్ ఫీలింగ్ అన్న బ్రాంచ్ ఫీలింగ్ తో సివిల్ అంటేనే రాయల్ అని తెగ ఫోర్స్ కొడుతూ ఉంటారు. పొద్దున్నే స్కూల్ పిల్లల్లా రెడీ అయ్యి క్లాస్ కి అన్నట్టు బయలుదేరి హాస్టల్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈయనకి కోపం వస్తే మాత్రం సంస్కృతంలో వెరైటీగా తిడతారు. ఈయన పంచులకు లాజిక్ గా అంతే ఘాటుగా ఉంటాయి. కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నప్పుడు వార్డెన్ వచ్చినా పట్టించుకోరు. ఈయన అనుష్క అంటే అబుంబకం. ఈయన స్నేహం కోసం ఏమైనా చేస్తారు. ఈయనే మన మిస్టర్ పర్ఫెక్ట్ వడ్లమూడి మహేష్ సార్. ప్లీజ్. అనుష్క అంటే ఏంటో ఒకసారి మళ్ళీ అన్నమ్మా. అకుంబకం సార్. ఈయనకి అనుష్క అంటే అకుంబకం. ఎవరి మాట వినడు సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య. అరే నీకు సాంగ్ కరెక్ట్ గా సూట్ అయింది కదా? నాకు అనిపించట్లేదు. నీవు ఎవరి మాట వినవు కదరా? నేను అంటాను ఎందుకన్నా? ఎప్పుడు విన్నావు? నీ మాట వెళ్ళలేదురా? ఎప్పుడు వెళ్ళలేదు చెప్పరా? ఎప్పుడు వెళ్ళలేదు చెప్పరా నువ్వు? ఇంటి పైన ఉంటది, అక్కడ వాయిస్ లేవకూడదు, సమాధానం మాత్రమే రావాలి. నీ ఇంటి పైన ఒక రూమ్ ఉంటది, సింగిల్ రూమ్. ఆ తాళాలు నీ దగ్గర ఒకటి, ఇంకో తాళం ఇంకో దగ్గర ఉంటాయి. అందరికి తాళాలు విషయం తెలియదు, నీకెలా తెలిసిందా? నువ్వే చెప్పావు. నేను ఎప్పుడో చెప్పాను నీకు. అక్కడ తాళాలు ఉన్న విషయం నీకెలా? మహేష్ నువ్వు మన కాలేజ్ ఫెస్ట్ జరిగింది కదా, అప్పుడు ఎవరితో మరి తిరిగావంట? ఫెస్ట్? నేను ఫెస్ట్ కాలేజ్కి వచ్చిందే కదా. నువ్వు వచ్చారా అప్పుడు? ఎప్పుడు రా? ఎవరో మీరు మరి స్కూల్ మేట్స్ ఎవరో వచ్చారని చెప్పేసి. స్కూల్ మేట్స్ ఎవర్రా? నిజం చెప్పు ఇప్పుడు. అరే స్కూల్ మేట్స్ ఎవర్రా? మహేష్ ప్రవీణ్ గారు నీ పేరు గూగుల్ మహేష్ అని మార్చేస్తాడంట్రా. మార్చుకున్నా ఆడుస్తూ వడ్లమూడే ఇటు అట్మాస్ఫియర్ భలే వెరైటీగా తిడతారా? ఏదో ఒకటి వదిలే అంటే ఇక్కడ బాగోదేమో, మనం సెపరేట్ అక్కడ చాలా వెరైటీగా తిడతారు. మనం సెపరేట్ గా రోజు స్పెషల్ గా అది మన ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా, తూర్పు తిరిగిన కోతే. తూర్పు రోజు ప్రవీణ్ గారితో గొడవ పెట్టుకుంటే నీకు ఉంటుందంట. అదే ఫేస్ లో రాసి పెట్టుంది అలాగా. తేజవర్తో కలిసి నువ్వు తేజ. నేను ఎప్పుడో 6 o'clock వస్తాను, 2:30కే తిరుగుతాను. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకురా. అని నేను 6 o'clock రావాలా? ముందు చేద్దాను. ఆడు ఫోటోలు ఇస్తే నువ్వుకేం ఫోటోస్ తీసుకోవడం, ఇద్దరికిద్దరు వెళ్ళిపోతారు కదా. నువ్వు తెలియలేమో అసలు కారు లారీ వచ్చి గుద్దింది కారు నేను చెప్పు, కానీ కరెక్ట్ రీజన్ తర్వాత మాకు చెప్పు. నేనేం చెప్పలేదు, అదే రీజన్ కరెక్ట్ రీజన్. అదే కరెక్ట్ రీజన్. పర్లేదు మీ డాడీ ఏం చూడండి చెప్ప. అదే కరెక్ట్ రీజన్ నాన్న. నువ్వు అరే రైల్వే గురించి ఒకసారి ప్రవీణ్ ట్రైన్ లో గుర్తులేదా? ఏట్రా గుర్తులేదు?
గుర్తులేదురా? ఎందుకు గుర్తులేదురా? మనుషులు చాలా మర్చిపోతారా? ఇంకోటి కాసు అన్ని గుర్తుపెట్టుకోరా, చాలా మర్చిపోతారు. గుండు కొట్టించుకున్నప్పుడు ఇస్తా. నువ్వు చికెన్ బాగా చికెన్ తినేస్తావు, సగం గుండు కొట్టించుకోవాలి. అరే నీకు అరే నీ ఫోన్ లో సరైన బదులు చెప్పాలి. అరే అదొక్కడే చెప్తాను. ప్రొఫైల్ పేరు చెప్తాను. ఒకసారి వాడిని గుర్తుందా నీ చూసి ఫస్ట్ ఫ్లోర్ కానీ సెన్సార్ చేసుకుని చెప్పచ్చు. ఏదో మూవీ మాట్లాడరా, ఏంటో ఏదో మూవీ మాట్లాడరా, ఏమన్నారా? నీకు ఏ కావాలంటే తీసుకోండి రా. చెప్పు, స్టార్టింగ్ లెటర్ చెప్పు. నీకు ఏది కావాలో తీసుకోండి రా. ఏం కావాలంటరా? నీ వల్ల నేను తిట్లుతున్నా నాకు చూసి. ఏమంటున్నారా? ఏం తిట్టారో చెప్పు, ఎవరు తిట్టారో చెప్పు. అన్ని చెప్తారా? అరే కాన్సెప్ట్ ఎక్కువ చెప్తావు ఎందుకురా నువ్వు? కాన్సెప్ట్ స్పెల్లింగ్ రాదు. కాన్సెప్ట్ స్పెల్లింగ్ రాకుండా ఇంజనీరింగ్ చేస్తున్నారా? నేను చదివేస్తాను. సివిల్ బ్రాంచ్ టాప్, కన్వే బ్రాంచ్లన్నీ వరస్ట్ అని చెప్తావేట్రా? వరస్ట్ అని చెప్పలేదు, వేస్ట్ పోన్లే. ఏదో వేస్ట్ అని కూడా రెండింటికి పెద్ద తేడా లేదు. వేస్ట్ వరస్ట్ అని అనలేదు. సివిల్ టాప్. అవును టాప్. ఏంట్రా టాప్? ఎందుకు కాదురా టాప్? ఎందుకు టాప్ చెప్పు. ఎందుకు కాదురా టాప్? నువ్వు చెప్పు. క్వశ్చన్ కి క్వశ్చన్ కాదు, ఆన్సర్ చెప్పు నువ్వు. నేను అడిగేది క్వశ్చన్, నువ్వు అడిగేది క్వశ్చన్. అరే అరే మన కాలేజ్కి వెళ్ళే దగ్గర గుడి ఉంటుంది, గుర్తుందా? గుర్తు. అక్కడ షూటింగ్ అయింది. అది మోహన్కి తెలియాలి. లేదు, ఈ క్వశ్చన్ క్యాన్సిల్. ఎందుకు ఆగో చెప్పరా? అంటే మోహన్ ఆపే బలవంతం లాక్కెళ్ళిపోయింది. ఆ రోజు ఎవరు ఆగమన్నా నువ్వు ఆగవు. ఎందుకు ఆగేవారు ఆ రోజు? నిజం చెప్పరా? ఎప్పుడు బండి డ్రైవింగ్ ఆడే చేస్తున్నాడు కాబట్టి. నీకు బండి రాదా? తేజ బండి వేసుకొచ్చాడు. నా బండి వేసుకోవచ్చు. అరే అరే కాలేజ్కి వెళ్ళి ప్రవీణ్ ఎక్కించుకురారా అంటే నేను వెళ్ళను ఎందుకన్నావురా? కేశవ్ ఎక్కించుకొని రమ్మంది. నువ్వు పోన్లే కేశవ్ అంటే నేను వెళ్ళను ఎందుకన్నా? నేను వెళ్తానంటే నేను వెళ్తాను. అరే తేజ నువ్వే కదా వెళ్ళింది కేశవ్ తీసుకురావడానికి. నువ్వు వెళ్ళన్నావురా? నేను వెళ్ళాను. నేను వెళ్తా ఉన్నాను కాదు, నేనే వెళ్తా ఉన్నావు. పగిలిపోద్ది. నువ్వు కాలేజీలో ఎవరిలో పెట్టుకొని నేనే వెళ్తా ఉన్నావు. నువ్వు చాలా చేస్తున్నావు. నువ్వు సొల్లి చెప్పరు రే. ఫోటోస్ ఆ రోజు ఫస్ట్ మీ డార్లింగ్స్ ఎవరో వచ్చారు. ఏ డార్లింగ్స్? మీ డార్లింగ్స్ ఎవరు వచ్చారు? అరే నీ ఫోన్ లో ఫోటోస్ కూడా తీసుకున్నావు కదరా? షూటింగ్ ఫోటోస్ అన్ని నీ ఫోన్ లోనే. తీసింది నువ్వే కదా? నేను తీయలేదు, నువ్వు తీసావు. తీసింది నువ్వే, చూసింది నువ్వే. ఫోటోలు ఎవరెవరు ఉన్నారు? చెప్పరా చెప్పు చెప్పరా. నువ్వు లేదా? నువ్వు లేదా? నేను లేను. నువ్వు ఉన్నావు. నీ ఫోన్ లో ఫోటోస్ లో ఎదురు ఉన్నావు. చాలా డిలీట్ చేస్తావు అదవా. తీసింది నువ్వు. ఫోటోలో ఉన్నదని నేనని చెప్తున్నావు, మళ్ళీ తీసుకుంది నేను. నాకు నేనే తీసుకున్నానా? ఫోటోలో లేవులే. మరి ఇందాక చెప్పు. అదేదో వద్దు చెప్పు. డెఫినేషన్ నువ్వే చెప్పాలి. వద్దు. అరే నీకు విజయమలే అంటే బాగా ఇష్టం అంట. క్యాలెండర్ మంచి ఫ్యాన్ నువ్వు. మంచి చెప్తుంది మంచి. సరే అనుష్క గురించి చెప్పు, నీకు బాగా తెలుసు కదా. మా ఇంటి పక్కనే ఉంటదిరా. నిజమే కదా? బాగా తెలుసు, మా ఇంటి పక్కనే ఉంటది. మీ ఇంటి దగ్గరేలే, పైన కింద ఎందుకులే కానీ మీ ఇంటి దగ్గరేలే. చెప్పు. మా ఇంటి పక్కనే. అనుష్క కదా? అనుష్క రోజు పక్కనే ఉంటది. గంటల లిఫ్ట్ లో ఏం చేస్తారా? లిఫ్ట్ లో ఏం చేస్తారా? వెయిట్ చేస్తారు. అదవా లిఫ్ట్ లో ఏం చేయాలో కూడా తెలియదు. నీకు తెలిస్తే కానీ మాకు ఎలా తెలుస్తారా? చెప్పడం లిఫ్ట్ లో నువ్వు చెప్పరా? లిఫ్ట్ అంటే ఎక్కడైనా తెలుసు అడిగి. అరే ఎవడైనా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తాను, నువ్వు లిఫ్ట్ లో వెయిట్ చేయడం ఏంట్రా? ప్యాకెట్ ఆడవుతున్నావు మా గ్యాప్ లో కూర్చొని. అరే ఎందుకురా ఇప్పుడు కూడా పైనుంచి రోజు అండి అలా. మంచి మెసేజ్ చెప్పు. మంచి మెసేజ్. అరే చిన్నదో వైపు పెద్దదో వైపు ఫస్ట్ ఆ సాంగ్ నీకు పెడదాం అనుకున్నాం. ఎందుకు వద్దాను? నేనే వద్దాను, పెట్టుకోవాలి. నువ్వే వద్దాను. నేనే వదలేదు. అరే ఫంక్షన్ కి వస్తారా వాళ్ళు? వద్దురా సాంగ్ ఒక్కటే వద్దురా, కన్వే పెట్టుకున్నా పర్లేదు అన్నావు. ఏమో నాకేం తెలుసు. ఆ విషయం ఆడికి తెలియాలి, లేకపోతే కేశవ్కి తెలియదు. కేశవ్ ఏంట్రా? కాన్సెప్ట్ గురించి చెప్పరా ఏంటో. కాన్సెప్ట్ స్పెల్లింగ్ ఏదండి? కాన్సెప్ట్ స్పెల్లింగ్ ప్రతిదానికి ఎందుకు కాన్సెప్ట్ చెప్తాను? కాన్సెప్ట్ స్పెల్లింగ్ ఏదా? నీ ఐఫోన్ ఏం చేసావు చెప్పరా? నువ్వు అది హైదరాబాద్ పంపించాను. ఏం చేశారా దాన్ని? హైదరాబాద్ పంపించాను రా. అంటే లేదు నేను సొంతంగా నేర్చుకుని సొంత ఏమైందిరా లాస్ట్ కి? అవును చేసుకుంటా, ఇంకా టైం ఉంది కదా. ఏం చేసావు? పాడు చేసావు? ఏం పాడు చేయదు, బాగా పని చేస్తుంది. హైదరాబాద్ ఎందుకు పంపించారా? అన్న కావాలంటే పంపించాను. ఏంటి పని చేయని ఐఫోన్ అన్నయ్య కావాలన్నాడా? అన్నయ్య అన్లాక్ చేసుకుని వాడుకుంటా. అది పని చేయట్లేదు కదరా.
పని చేస్తావు కదరా మొత్తం పని చేస్తున్నా ఏదో వెనకాల కూర్చొని ఏదో చెప్తున్నాడు. సర్లే కాన్సెప్ట్ చెప్పు. నా స్పెల్లింగ్ చెప్పు నువ్వు ఫస్ట్. నాకు స్పెల్లింగ్ రాదు. కాన్సెప్ట్ బాగా చెప్తున్నావు ఒకటి చెప్పు. అరే అరే నాకు స్పెల్లింగ్ రాదు అంటే ఎన్నిసార్లు పడ్డారా నువ్వు బైక్ మీద ఎన్నిసార్లు 2 సార్లు పడ్డానేమో. 2 సార్లు పడ్డాను. 2 సార్లు. నిజం చెప్పు. 2 సార్లు బైక్ మీద చాలా సార్లు పడ్డావు. 2 సార్లే పడ్డాను. మీరా ఒకసారి చావగడ బండి మీద ఒకసారి నా బండి మీద. మరి బర్రె ఎన్నిసార్లు ఎక్కా బర్రెని? అది మోహన్ గారు పుడిగాడు. మంచి మెసేజ్ చెప్పరా. మంచి మెసేజ్ లేవు, నార్మల్ మెసేజ్ నార్మల్ సరిగ్గా అందులో మంచి మెసేజ్ చెప్పు. సెకండ్ ఇయర్స్ బాగా ఆర్గనైజ్ చేశారు. కామన్ గా చెప్పుకో. ఇంకేమైనా రాయమంటావా? ప్యాసేజ్ రాసేస్తాను. కాన్సెప్ట్ అని చెప్పు. కాన్సెప్ట్ స్పెల్లింగ్ రాదు నాకు. నువ్వు డిఫరెంట్ కదరా, ఎవడి మాట వినవు సీతయ్య. అదే డిఫరెన్స్. బాగా చదువుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. నువ్వు ఎప్పుడైనా చదివావేంట్రా పక్కడు చెప్తున్నావు. మన బ్లడ్ లో లేదో వదిలే. అరే రోజు కాలేజ్కి వెళ్ళిపోతావురా, కానీ వెళ్ళా బీసీ రూమ్ లో అక్కడ కూర్చొని ఇదే సిస్టమ్ లో గేమ్స్ ఆడతావు. ఎందుకు కాలేజ్కి వెళ్ళడం? గేమ్స్ ఆడడానికి రా. గేమ్స్ మా ఇంట్లో ఉండవు కదా, ఇక్కడ ఉంటావు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆడతారు. నేను కాలేజ్ అని చెప్పి హాస్టల్కి వెళ్తావా? అవును. ఎవరిని కాలేజ్ కి అంటావు? అంటే లేదు నేను కాలేజ్కి వెళ్ళిపోవాలి. 100% అటెండెన్స్ కాలేజ్. నీకా? అరే నీ అటెండెన్స్ ఎంతో తెలుసా? నేను కాలేజ్ కాదు, క్లాస్ కాలేదు చదవా. గట్టిగా ఇచ్చండి. సరే అమ్మ గట్టిగా ఇచ్చి దిగిపో. మెసేజ్ గట్టిగా ఇచ్చేసి మళ్ళీ చెప్పు. ప్రవీణ్ పుణ్యవాణి అందరూ బాగా చదువుకోండి. అలాగా అలాగే నాశనం అయిపోకండి. వచ్చే ప్రవీణ్